ఈ రకమైన దాడి బహుశా నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో చూడలేదండి. మాజీ మంత్రులు ఇల్లు తగలబెట్టే విధానం ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినందుకు చాలా బాధగా ఉందండి. ఇది మంచి సాంప్రదాయం కాదు. వారు బూతులు తిట్టే విధానం రాజకీయాల్లో ఎప్పుడు చూడలేదు. పండ బూతులు తిట్టడం, తిట్టించడం మూలంగా ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టడం బాధాకరం అండి. ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆ కల్తీ నెయ్య విషయంలో నాకు తప్పుడు రిపోర్ట్ వచ్చింది, నేను సారీ చెప్తున్నాను అంటే ఆయన గౌరవం పెరిగేదండి. ఆ పని చేయకుండా వేరే రకంగా దాడి చేయించడం, ఆ కప్పిపుచ్చుకోవడం కోసం, తప్పించుకోవడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పని కాదు. చాలా సీనియర్ ముఖ్యమంత్రిని చెప్పుకుంటున్నారు, కానీ చెప్పుకుంటారు మీరు, కానీ మీరు చేసే పనులు మాత్రం బాగోలేదండి. చంద్రబాబు నాయుడు గారు, మీలో మార్పు రావాలా. ఇది మంచి విధానం కాదు కాదు కాదు. దేశంలో ఎక్కడ ఇటువంటి అరాచకం మాజీ మంత్రులు ఇళ్ల తగలబెట్టడం అనేది ఎక్కడా లేదని మీకు తెలుసు, కానీ ఈ రాష్ట్రంలో తమరు ప్రవేశపెట్టడం అనేది బాధాకరం. ప్రజాస్వామ్యంలో ఆటవిక పాలన పోయి వాళ్ళ ప్రజాస్వామ్యం వచ్చి ప్రజలు ప్రశాంతంగా జీవించేటువంటి ఒక చట్టాలను తయారు చేసుకున్నటువంటి రాజ్యాంగబద్ధంగా పాలించాల్సినటువంటి పాలకుడు ఓటు ద్వారా అధికారం లభిస్తే మరలా ఆటవిక పాలననే చూపించారంటానికి ఇవాళ అంబటి రాంబాబు గారి యొక్క అరెస్ట్ ఒక ఉదాహరణ. ఇప్పుడే పెద్దలు గురువారి పద్మనాభం గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో ఒక కొత్త పోకడిని తీసుకొచ్చారు. ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు ముద్దాయిలు అవుతున్నారు. బాధించిన వాళ్ళు, ఎవరైతే బాధలకు గురి చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. బాధితులు ముద్దాయిలు కావటం ఏంటండి? ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఉందా ఇది? చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్లు చూస్తే ఎలా ఉన్నాయి? దీని మీద ఆరాలు తీస్తున్నారంటున్నారు. పట్టబగలు అంబటి రాంబాబు గారు ఏం ప్రశ్నించారు? ఏదైతే మీరు కల్తీ లడ్డు, కల్తీ నెయ్యి అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చారో అందులో వాస్తవం లేదని, అందులో జంతు కొవ్వు కలవలేదని, ఫిష్ ఆయిల్ కలవలేదని, పంది కొవ్వు కలవలేదని సిబిఐ తన షార్ట్ షీట్లో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. దానికి మీరేం చేస్తున్నారు? కలిసిందన్నట్టుగా పోస్టర్లు వేయటువంటి ఏమిటండి సంస్కృతి? మీరు పాలన చేస్తున్నారు కదా, పాలనా అధికారం మీ దగ్గర ఉంటే ఈ సంస్కృతి తీసుకురావడం, దాన్ని ప్రశ్నించినందుకు మీ వాళ్ళ చేత దాడి చేయిస్తారా? ఆయనకి అంబటి రాంబాబు గారి పైన ఒక మహిళా మణి చేసినటువంటి వ్యాఖ్యలు మీకు వినపడలేదా? వారు రాంబాబు గారిపై దాడికి యత్నించిన విధానం మీకు కనపడలేదా? కనపడక వినపడక నటిస్తూ ఆయన ఇంటిపైకి దాడికి పురుకొల్పి 5 గంటల సేపు, అంటే పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయింది, నిస్తేజం అయిపోయింది. అధికారానికి వత్తాసు పలకడం తప్ప వారు వేసుకున్నటువంటి యూనిఫారం, అంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఖాకీ యూనిఫారం చూస్తే రక్షణ ఉంటుందనేటువంటి ప్రజల ఆలోచనలకు భిన్నంగా ఖాకీ యూనిఫారం వేసుకున్న వారి ఎదుట రాంబాబు గారి ఇంట్లో చేసినటువంటి అరాచకమైన, అప్రజాస్వామికమైన విధానం ఏదైతే ఆ దాడి ఉందో, మహిళలున్నారు, వారి సతీమణి ఏజ్డ్ కుమార్తెలున్నారు, మనవలున్నారు, మహిళలు ఇంట్లో ఉన్నారని చూడకుండా వారు చేసినటువంటి విధానం ఏదైతే ఇవాళ ప్రజలు గమనించారు. నేను అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నమ్మిన, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే, ఈ ప్రజాస్వామ్యం నాకు హక్కులు ఇచ్చింది, ఆ హక్కుల్ని రక్షించడానికే నేను ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాను అనుకున్న వారిని కూడా అడుగుతున్నాను, అధికారం ఇస్తే ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి కాదు, వాళ్ళని రక్షించుకోవడానికి అనేటువంటి విధంగా మొన్న జరిగినటువంటి ఘటన జరిగింది. ఇవాళ అంబటి రాంబాబు గారిని మీరు జైల్లో పెట్టొచ్చు. నేను చెప్తున్నాను కదా, ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతను నిందితుడు అవుతున్నాడు, నిందితుడు అవుతున్నాడు, అంటే ఆయన ఎక్యూజ్డ్ అవుతున్నాడు. ఇంతకంటే దారుణం ఏముంది?
పట్టపగలు ప్రజాస్వామ్యం కూని అయిందనటానికి, పట్టపగలు ప్రజాస్వామ్యం కూని అయింది అని అంటానికి ఇంతకంటే సాక్ష్యం ఏమైనా కావాలా? బాధితుడు ఆయన, ఇల్లు తగలబడ్డది ఆయనదా, దాడి చేసింది ఆయన మీద, ఆయనేమో ముద్దాయి అవుతాడా? సెంట్రల్ జైలుకి తీసుకొచ్చారు. కానీ రాంబాబు గారిని కలిసిన తర్వాత ఆయన చెప్పాడు, ప్రజాస్వామ్య రక్షణ కోసం ఎన్ని రోజులైనా జైల్లో ఉంటాం. కానీ ఈ పాలకుడు తీసుకున్న నిర్ణయం సభ్య సమాజానికి తెలియాలి, ఈ ప్రపంచానికి తెలియాలి. ఈ పాలకుడు చెప్పిన మాట ఏమిటి, చేస్తున్నది ఏమిటి? అధికారం ఉంటే తన కోసమా ప్రజల కోసమా ఆలోచన చేయకుండా చేస్తున్న విధానాల మీద ఆయన చాలా ధైర్యంగా చెప్పాడు. అంబటి రాంబాబు గారు ఆయన చాలా విజ్ఞతతో మాట్లాడాడు. నా నోటి వెంట అనుకోని పదవి వచ్చింది, దానికి నేను చింతిస్తున్నానన్నాడు. దానికి మీకు ఎక్కడా లేదు. దానిని ఏదో పెద్ద ప్రచారం చేయాలనుకుంటున్నారు. ఒక్కసారి రాంబాబు అన్న మాటకి 1,00,000 సార్లు మీ వాళ్ళన్న మాటల్ని ఒక్కసారి తెచ్చి చూసుకోండి. మీరు ఆ సీట్లో కూర్చున్నది ప్రజల యొక్క హక్కుల రక్షణ కోసం ఉన్నారు. ప్రజలకి ప్రజాస్వామ్యం కొన్ని హక్కులు ఇచ్చింది. ఆ హక్కుల్ని కేవలం మీకైతే వేరుగా, ప్రతిపక్షానికి వేరుగా చూడమని ఎక్కడా చట్టంలో లేదు. అది చేస్తున్నటువంటి మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, మీరు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని ఇవాళ కూటమిగా ఏర్పడి ప్రభుత్వం అంటే ప్రజలు నమ్మకం, ఆ నమ్మకాన్ని ఇవాళ కూనీ చేశారు. పట్టపగలే ప్రజాస్వామ్యం కూనీ అయిందని అంటానికి బాధితుడు నిందితుడు అవుతున్నాడంటే ఒకసారి ఆలోచించమని చెప్తున్నాను. ఆయన ఆరోగ్యం బాగుంది. ఆయనకు కావాల్సిన మందులు గాని, ఆయనకు కావాల్సినటువంటి వసతులు గాని మేము కోర్టు ద్వారా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ వాళ్ళు ఏదైతే హింసించాలని ఒక మాన్యువల్ తయారు చేశారో, ఈ జైలు మాన్యువల్ కూడా వెరైటీగా చేశారు, అది వాళ్ళు అమలు చేస్తున్నారు. ఆ విషయం కూడా చెప్పారు ఆయన. దానికి కావాల్సిన మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా కోర్టులో వేసి ఆ దాని ద్వారా వచ్చినప్పుడు తీసుకోవడానికి వారు తీసుకున్నారు. మెడిసిన్స్ ఆయన తెచ్చుకున్న మెడిసిన్స్ ఉన్నాయి, ఇంకా మెడిసిన్స్ ఇవ్వాలి కదా. దానికోతే ఒక మాజీ మంత్రికి ఇవ్వాల్సినటువంటి ఏ ప్రోటోకాల్స్ ని వాళ్ళు ఫాలో కావటం లేదనేటువంటిది ఆయన చెప్పినటువంటి మాట. రెండవది యాంటిసిపేటరీ బెయిల్. ఇప్పుడు ఒక కేసు పెడతానన్నప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ కి అప్లై చేయడం అంటే అసలు రిమాండ్ ఇట్ సెల్ఫ్ ఏంటి, ఇప్పుడు ఆయన వేసిన రిమాండే చట్టం పరిధి విరుద్ధంగా ఉన్నదనేటువంటి ఒక వాదన ఉంది. ఆయన ఏదైతే రిమాండ్ తీసుకున్నారు అంటే మాకు అధికారం ఉంది, మా ఇష్టానుసారంగా పనిచేస్తాం అన్నట్టుగా ఉంది. నేను ఏమంటున్నాను, మీరు యూ పీపుల్ ఆర్ ది జడ్జెస్ అండి. మీడియా వారు అడుగుతున్నాను మేము మీడియా ద్వారా ప్రజలను అడుగుతున్నాను నేను. ఎవరైతే ఒక బాధితుడు ఉన్నాడో అతన్ని నిందితుడు చేసేటువంటి ఈ సంస్కృతి ఏమిటండి? ఇది ప్రజాస్వామ్యం ఎక్కడైనా ఉందా? ఎక్కడుంది? నియంతలు పాలించేటువంటి దేశాల్లో ఉంటుంది. నియంతృత్వ పాలనకి ఇది ఒక నిదర్శనం అవుద్ది. దాని డౌటే ఉంది. నియంత పాలన నేనంటే నియంతృత్వ దేశాల్లో జరుగుతున్న విధానాలను ఇక్కడ తీసుకొచ్చారని చెప్తున్నాను. దానిలో మీడియా మీరే జడ్జి చేయాలి. నేను ఎందుకు ఆ జడ్జిమెంట్ మీరేమని అడుగుతుంటే నన్ను అడుగుతున్నారు మళ్ళీ మీరు? నేను అనుకుని చెప్పాను, ఆ జడ్జిమెంట్ మీరేవాల్సింది. అంటే ప్రజల తరఫున ఒక మీడియాగా మీ బాధ్యత కూడా ఉందని అంటున్నాను. అంబటి రాంబాబు గారి ఇంటి మీదనే దాడి జరుగుతా, మరి ఆయన ముద్దాయ్యాడు. దాడి చేసిన వాళ్ళు ఎంతమంది ముద్దాయ్యారు?